హై వ్యాస్ వెల్కమ్ టు సినీ జోష్. హీరో నాగ చైతన్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమాలో నటిస్తున్న చైతన్య ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తిక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాని చేయడానికి నాగ చైతన్య రెడీ అయిపోయాడట. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్ లో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందితే. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగిపోయారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. నాగ చైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. అయితే నాగ చైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. వరుసగా చేస్తూనే వస్తున్నాడు, కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పుకోవాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. అయితే కారణాలు తెలియదు, కానీ నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేపోయింది. కానీ ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ నాగ చైతన్యతో అమ్మగా, భార్యగా, ఫ్రెండ్ గా నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, లావణ్య త్రిపాఠి. వీరిద్దరూ కలిసి 3 సినిమాల్లో నటించారు. అదేంటంటే సోగ్గాడే చిన్ననాయన సినిమాలో నాగార్జున సరసన నటించింది లావణ్య త్రిపాఠి, అంటే నాగ చైతన్యకు అమ్మగా. ఈ సినిమాకు సీక్వెల్ గా బంగారాజు తెరకెక్కింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. అంటే దీని అర్థం ఈ సినిమాలో నాగ చైతన్యకు లావణ్య త్రిపాఠి అమ్మగా కనిపించిందట. ఆ తర్వాత యుద్ధం శరణం సినిమాలో నాగ చైతన్య ప్రియురాలిగా లావణ్య త్రిపాఠి కనిపించింది. అలాగే ఇక మనం సినిమాలో నాగ చైతన్యకు ఫ్రెండ్ పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించి మెప్పించింది. ఇలా నాగ చైతన్య సరసన వాళ్ళు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది లావణ్య త్రిపాఠి. ఇలా కొన్నిసార్లు అనుకోకుండా కొన్నిసార్లు హీరోయిన్లే కొన్ని పాత్రలు చేస్తూ ఉంటారు. ఏమంటారు?